ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషార్థాంకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని కేతువులు కనుక కలిసి 7th హౌస్లో ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాము. ముఖ్యంగా వైవాహిక పరంగా ఎటువంటి ఫలితాలను ఇస్తుంది కలయిక 7th హౌస్లో అనేది తెలుసుకుందాము. రెండు పాపగ్రహాలైనటువంటి శని కేతువు ఇద్దరు కనుక కలిసి వివాహానికి సంబంధించినటువంటి 7th హౌస్లో కనుక ఉన్నట్టయితే వివాహానికి సంబంధించినటువంటి ఫలితాల్లో చాలా ఒడిదుడుకుల్ని, సమస్యల్ని, తీవ్ర పరిణామాల్ని, ఘర్షణని, ఇటువంటి రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే శని యొక్క నేచర్ని, కేతు యొక్క నేచర్ని కనుక చూసినట్టయితే శని దుఃఖానికి, కష్టాలకి, కలహాలకి కారకుడు. అయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే అవతల మనిషిని అర్థం చేసుకోవడము, మానవత్వము, మానవతా విలువలు ఇవన్నీ కూడా ఇచ్చే ప్లానెటే శని. అయితే శని పాజిటివ్గా ఉన్నాడా, నెగిటివ్గా ఉన్నాడా అనే దాన్ని బట్టి ఏ లక్షణాలు అనేవి ప్రతిఫలిస్తాయి అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కేతు విషయానికి వచ్చినట్టయితే కేతువు చాలా అగ్రెసివ్ ప్లానెట్, తీవ్ర గ్రహము, కొంతవరకు తీవ్ర ఫలితాలు ఎక్కువగా ఇచ్చేటువంటి గ్రహము, ఫాస్ట్గా రిజల్ట్స్ ఇచ్చేటువంటి గ్రహము. వైలెంట్ ఇన్సిడెంట్స్ కావచ్చు, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, వాదోపవాదాలు, కలహాలు, ఘర్షణ, దాడి చేయడము, ఇటువంటివన్నీ సూచించేటువంటి ప్లానెట్ కేతువు. ఆధ్యాత్మికపరమైనటువంటి ఫలితాలని కేతు ఇచ్చినప్పటికీ కూడా మెటీరియలిస్టిక్ సైడ్ చూసినట్టయితే కేతు చాలా తీవ్ర పరిణామాలని, ఘర్షణని, కొట్లాటలు, వాగ్వాదాలు, ఎదుటి మనిషి మీద దాడి చేయడము, ఇటువంటివి కూడా ఇచ్చేటువంటి ప్లానెట్గా మనం చూడాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కేతువు చాలా పాజిటివ్గా ఆధ్యాత్మిక పరంగా ఫలితాలని ఇస్తాడు. ఇటువంటి శని కేతువులు ఇద్దరూ కలిసి 7th హౌస్లో కనుక ఉన్నట్లయితే ఎలాంటి ఫలితాలని జాతకుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ముఖ్యంగా శని మహాదశ లేదా కేతు మహాదశ జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఫలితాలను జాతకుడు అనుభవిస్తాడు. సాధారణంగా 7th హౌస్లో శని కేతువులు కనుక కలిసి ఉన్నట్టయితే మ్యారేజ్ డిలే అవ్వడం కావచ్చు, అయితే మ్యారేజ్ అనేది త్వరగా ఫిక్స్ అవ్వకపోవడము, ఎన్నో సంబంధాలు వచ్చి అవి రిజెక్ట్ అవుతూ మళ్ళీ ఇంకొక సంబంధం వచ్చి అది ఏదో కారణంగా రిజెక్ట్ అవుతూ ఇలా చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చిన తర్వాత మ్యారేజ్ అనేది ఫిక్స్ అవ్వడము. అలాగే మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కువగా భార్యాభర్తల మధ్య ఘర్షణతో పాటుగా కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ కలయిక వల్ల 7th హౌస్లో. ఆస్తి విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే నేచర్ పరంగా కనుక చూసినట్టయితే స్వభావం ఎలా ఉంటుంది అని చూసినట్టయితే 7th హౌస్లో ఎప్పుడైతే శని కేతువులు ఉంటారో కేతువు కొంతవరకు షార్ట్ టెంపర్ను సూచించే ప్లానెట్ కాబట్టి వచ్చేటువంటి స్పౌస్ కొంత తీవ్ర స్వభావము, కోప స్వభావి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంత మొండి పట్టుదల, మంకుపట్టు ఇవన్నీ కూడా ఉండేటువంటి ఈ జీవిత భాగస్వామి లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శనికేతువులు ఎప్పుడైతే 7th హౌస్లో ఉంటారో వారికి కొంతవరకు దైవభక్తి, రిలీజియస్ పర్సన్స్గా ఉండడము, మత విశ్వాసాలను పాటించడము అనేటువంటి ఒక నేచర్ ఉన్నప్పటికీ కూడా చాలా మటుకు చేతస్థము, విపరీత ధోరణి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వారి యొక్క నమ్మకాలు కావచ్చు, వారి యొక్క పద్ధతులు, ఆచారాలు ఇవన్నీ కూడా కొంత మితిమీరి ఫెనటిక్ అంటామంటే చేతస్థము, అవతల మనిషిని ఇబ్బంది పెట్టేటువంటి రీతిలో ఉండడము ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 7th హౌస్లో ఎప్పుడైతే శని కేతువులు ఉంటారో కొంతవరకు ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఫారినర్ని పెళ్లి చేసుకోవడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మ్యారేజ్ తర్వాత వారు ఫారిన్ ల్యాండ్కి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడము ఇలాంటి వాటికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది శని కేతువులు 7th హౌస్లో ఉన్నప్పుడు. అయితే శని కేతువులు ఎప్పుడైతే 7th హౌస్లో ఉండి శని నెగిటివ్గా ఉంటాడో వారికి మ్యారేజ్ అయినా కానీ మ్యారిటల్ లైఫ్ మీద, వైవాహిక జీవితం మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడము, దానివల్ల అవతల వ్యక్తి ఎక్కువగా అంటే వారి స్పౌస్కి అటువంటి నేచర్ ఉంటుంది కాబట్టి ఈ జాతకుడు కొంతవరకు అసహనానికి లోనవడము ఇలాంటి రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడైతే 7th హౌస్లో శని కేతువులు ఉంటారో వచ్చేటువంటి స్పౌస్ అంటే జీవిత భాగస్వామి కొంతవరకు నిర్దిష్టమైనటువంటి కొన్ని రూల్స్, పద్ధతులు ఉన్నటువంటి వ్యక్తి అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ పద్ధతుల్ని ఎవరు వ్యతిరేకించినా, ఎవరు అడ్డుపడినా కానీ తీవ్రంగా రియాక్ట్ అవ్వడము ఇటువంటి కొంత తీవ్ర స్వభావం ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక
శని యొక్క స్వభావాన్ని బట్టి శని ఎంత పాజిటివ్గా ఉంటాడు అనే దాన్ని బట్టి కూడా ఈ కలయిక యొక్క రిజల్ట్స్ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. శని వక్రించి కనుక కేతువుతో కలిసి 7th హౌస్లో కనుక ఉన్నట్టయితే తరచూ కూడా ఇద్దరి మధ్య వాగ్వాదాలు, ఘర్షణ, వాదోపవాదాలు, ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీయడము, వైలెంట్ ఇన్సిడెంట్స్ జరగడము, ఇవి కూడా జరిగే అవకాశం ఉంటుంది. వారిద్దరి మధ్య కూడా సామరస్యము, అటువంటి ఒక హార్మోనీ అనేది దెబ్బతినేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మగవారు కొంతవరకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లోకి ఎంటర్ అవ్వడము, పరస్త్రీ వ్యామోహము, వీటి వల్ల వారి యొక్క వైవాహిక జీవితంలో చాలా సమస్యలు, కలతలు రావడము, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫికల్ మైండెడ్ అంటాం, అంటే వచ్చేటువంటి జీవిత భాగస్వామి కొంతవరకు చంచల స్వభావం ఉండి వారి జీవితంలో కొన్ని ఘర్షణలకు కారణమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటుంది. శని కనుక వక్రించి కేతుతో కలిసి 7th హౌస్లో కనుక ఉన్నట్లయితే. ఇక శని 7th హౌస్లో ఉండి నీచలో కనుక ఉన్నట్టయితే, అంటే తులాలగ్నానికే తీసుకున్నట్టయితే, తులాలగ్నానికి 7th హౌస్లో శని నీచలో ఉంటాడు. యోగకారకుడైన శని తులాలగ్నానికి 7th హౌస్లో ఉండడం వలన కొంతవరకు లేట్గా మ్యారేజ్ అవ్వడము, వైవాహిక జీవితం పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడము, అదేవిధంగా వారికంటూ కొన్ని ప్రత్యేక సిద్ధాంతాలు ఉండడం వలన జీవిత భాగస్వామి వీరిని అర్థం చేసుకోలేకపోవడము, ఇటువంటి అంటే వచ్చేటువంటి స్పౌస్కి కొంత స్పెసిఫిక్ మైండ్ సెట్, వారికంటూ కొన్ని ప్రత్యేకమైన ఆలోచన ధోరణులు ఇవన్నీ ఉండడం వల్ల ఈ జాతకుడు కొంతవరకు ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. తరచూ కూడా విడిపోతూ మళ్ళీ కలవడము, ఇటువంటి ధోరణి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మ్యారేజ్ అయిన తర్వాత విదేశాల్లో సెటిల్ అవ్వడానికి ఈ కాంబినేషన్ హెల్ప్ చేస్తుంది నీచలో ఉన్నా కానీ. ఇక ఉచ్చలో కనుక ఉన్నట్టయితే, అంటే మేషలగ్నానికి 7th హౌస్లో కనుక శని ఉచ్చలో ఉన్నట్టయితే ఇది ఫారిన్ సెటిల్మెంట్కి, కెరియర్లో రైజ్కి చాలా మంచిది. అయితే వారిద్దరి మధ్య కూడా అన్యోన్యత ఉన్నా కానీ తరచూ ఏదో ఒక ఆర్గ్యుమెంట్ జరిగి కొంతవరకు మళ్ళీ కాస్త గ్యాప్ రావడము, మళ్ళీ కలవడము, ఇటువంటి ఒక సందర్భం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కానీ మేషలగ్నానికి శని 7th హౌస్లో ఉచ్చలో ఉంటాడు కాబట్టి కెరియర్ రైజ్కి, ఫారిన్ సెటిల్మెంట్కి చాలా బాగా సహాయపడుతుంది. అది మ్యారేజ్ అయిన తర్వాత వీరికి ప్రాస్పెరిటీ అనేది పెరుగుతుంది. ఇక శని కనుక అస్తంగత్వం చెంది కేతుతో కలిసి 7th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఇది డైవర్స్కి దారితీసే అవకాశం ఎక్కువ కలగజేస్తుంది. మ్యారేజ్ అయిన వెంటనే కూడా ఇద్దరి మధ్య కూడా ఘర్షణ వాతావరణం అనేది స్టార్ట్ అవుతుంది. దీనివల్ల కొన్నాళ్ళకు వాళ్ళు డైవర్స్ తీసుకుని విడిపోదాం అనేటువంటి ఒక నిర్ణయాన్ని కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు మ్యారేజ్ అయిన తర్వాత రవితో కలిసిన శనికేతులు ఎప్పుడైతే ఉంటారో 7th హౌస్లో ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదాలు, వైలెంట్ ఇన్సిడెంట్స్, చేయి చేసుకోవడము, ఇలాంటివి కూడా జరిగి చివరికి డైవర్స్ ద్వారా విడిపోవడం అనేది జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక శని దుస్థానాధిపత్యం తీసుకుని కేతుతో కలిసి 7th హౌస్లో కనుక్కున్నట్టయితే, అంటే 6th లార్డ్గా, 8th లార్డ్గా, 12th లార్డ్గా శని 7th హౌస్లో కనుక్కున్నట్టయితే ఇది కూడా ఇద్దరి మధ్య ఘర్షణకి దోహదం చేసేటువంటి కాంబినేషన్. ఇది వాగ్వాదాలు, ఘర్షణ, ఇద్దరి మధ్య కూడా ఏ విషయంలో కూడా ఏకాభిప్రాయం అనేది కుదరకుండా ఎవరి సిద్ధాంతాలలో వారు ఉంటూ ఇతరులను అంగీకరించలేకపోవడము, దీనివల్ల చాలా మానసికంగా కృంగుపాటుకు లోనవడము, ఒక విధమైన ఒత్తిడి వాతావరణం అనుభవించడము, ఇలాంటి రిజల్ట్స్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా శనికేతువుల కలయిక 7th హౌస్లో ఉన్నప్పుడు కొద్దిపాటి మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ కెరియర్ పరంగా, వైవాహిక పరంగా సౌఖ్యం అనేది చాలా దెబ్బతీస్తుంది ఈ కలయిక. అయితే శనికేతువుల కలయిక అనేది పితృదోషంగా కూడా చెప్పబడింది. అందుకే శనికేతువుల కలయిక కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే అది పితృదోషాన్ని యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి వారి ఇంట్లో కూడా సంతాన సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, మ్యారేజ్ అయిన తర్వాత కొంతవరకు ఇద్దరి మధ్య ఘర్షణ వైఖరి, మ్యారేజ్ అవ్వకుండా ఉండడము, వారి యొక్క లీనియేజ్లో అంటే వంశంలోనే ఇటువంటి లక్షణాలు ఉండేటువంటి అమ్మాయి, అబ్బాయి ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి మ్యారేజ్ జరగకుండా సింగిల్గా ఉండిపోవడం కావచ్చు, అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, సింగిల్గా ఉండిపోవడము, లేకపోతే మ్యారేజ్ చాలా లేట్ ఏజ్లో జరగడము, మ్యారేజ్ అయిన వెంటనే కూడా తీవ్రమైన ప్రాబ్లమ్స్ రావడము, ఒక్కొక్కసారి డైవర్స్ తీసుకుని మళ్ళీ సింగిల్గా ఉండడము, లేదా జీవిత భాగస్వామి మరణించడము, ఇలాంటి తీవ్ర సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి శనికేతువులు కనుక కలిసి 7th హౌస్లో ఉన్నట్టయితే పితృదోషం కారణంగా. అయితే శని యొక్క నెగిటివిటీ ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి పితృదోషం యొక్క తీవ్రత కూడా మనం అంచనా వేయాల్సి ఉంటుంది. శని రెట్రోగ్రేడ్ అయినా, అంటే వక్రించిన, నీచలో ఉన్న, రవితో ఉన్న ఈ పితృదోషం యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది.
అలాగే శనికేతువులు ఇద్దరు కలిసినప్పుడు చంద్రుడు కూడా శనికేతువులతో కలిసి ఉన్నట్లయితే మానసిక పరంగా చాలా చాలా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. శని చంద్ర కేతువుల కలయిక అనేది చాలా మటుకు వైవాహిక జీవితంలో ఇద్దరి మధ్య అపార్థాలు చాలా త్వరగా చోటు చేసుకుని ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడము, ఒకరినొకరు స్వీకరించలేకపోవడం, యాక్సెప్ట్ చేయలేకపోవడం, అంటే ఎదుటి వ్యక్తి యొక్క సిద్ధాంతాలని అంగీకరించలేకపోవడము, దానివల్ల ఒక విధమైన ఒత్తిడికి లోనవడము, వైవాహిక జీవితం పట్ల కొంత విముఖత ప్రదర్శించడము, ఇద్దరూ కూడా ఏదో ఫారినర్స్ లాగా ఒకే ఇంట్లో ఉంటున్నా కానీ దూరంగా ఉంటూ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది ఏర్పడకపోవడము, ఇటువంటి చాలా సమస్యలు కూడా తీసుకొస్తుంది ఈ కలయిక. చంద్రుడు ఎప్పుడూ కూడా శనితో కలిసిన కేతువుతో కలిసిన సైకలాజికల్ అండ్ మెంటల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఇస్తారు. కాబట్టి కొంతవరకు ఈ కలయిక అనేది జాగ్రత్తగా పరిశీలించి, ముఖ్యంగా మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు ఇలాంటి కలయిక ఉందా అనేది పరిశీలించి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచిది. అదేవిధంగా చంద్రుడు చూస్తున్నా కానీ, అంటే శని చంద్రులకు శనికేతువులకు 7th హౌస్లో చంద్రుడు ఉన్నా కానీ కొంతవరకు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. శనికేతువులు కలిసి ఉన్నప్పుడు వేరే ఏ గ్రహము కూడా వారితో కలవకుండా ఉండడం అనేది చాలా మంచిది. ఇతర గ్రహాలు కూడా కలిసినట్టయితే ఆ 2 గ్రహాలతో సమస్యల తీవ్రత మరింత ఎక్కువ అవుతుంది. ఇందాక చెప్పినట్టుగా రవితో కలిస్తే డైవర్స్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక శని కుజ కేతువులు కలిసి 7th హౌస్లో ఉన్నట్టయితే తీవ్రమైనటువంటి సమస్యలు, ఘర్షణ, కొట్లాటలు, ఫిజికల్గా దాడి చేయడము, అటాక్స్ జరగడము, తరచూ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉండడము, ఇటువంటి తీవ్ర పరిణామాలు కూడా జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ కలయిక వలన. అలాగే శుక్రుడు శనికేతువులతో కలిసి 7th హౌస్లో ఉన్నప్పుడు కూడా వైవాహిక జీవితంలో తీవ్రమైనటువంటి సమస్యలు వాళ్ళు అనుభవిస్తారు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, పరస్త్రీ సంబంధాలు, లవ్ ఫెయిల్యూర్స్, మ్యారేజ్ అయిన తర్వాత కూడా వేరే స్త్రీతో సంబంధం ఉండడం వల్ల వీరి వైవాహిక జీవితంలో సమస్యలు, ఇలాంటివి చాలా చాలా అనుభవించాల్సి ఉంటుంది. ప్రతి ప్లానెట్ కూడా 7th హౌస్లో ఈ కలయికలో ఉన్నప్పుడు తనదైన శైలిలో సమస్యల్ని ఇస్తుంది. చంద్రుడు మానసిక పరంగా సమస్యలను ఇస్తాడు. శుక్రుడు వైవాహిక జీవితంలో పరస్త్రీ సంబంధము, రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇస్తాడు. బుధుడు కనుక కలిసి ఉన్నట్టయితే ఇది కూడా ఎక్కువగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్, సూసైడల్ టెండెన్సీస్, జీవిత భాగస్వామికి సూసైడల్ టెండెన్సీస్ ఉండడం, అటువంటి అటెంప్ట్స్ చేయడము, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు శనికేతువులతో కలిసి ఉన్నప్పుడు 7th హౌస్లో కొంతవరకు తీవ్ర పరిణామాలు రాకుండా సహాయపడగలడు. కానీ డామినేటింగ్ నేచర్ వలన జీవిత భాగస్వామి చాలా ఒత్తిడికి లోనవుతారు. ముఖ్యంగా అమ్మాయిలు కనుక శని, గురువు, కేతువులు 7th హౌస్లో ఉన్నట్టయితే హస్బెండ్ యొక్క డామినేషన్ వల్ల వీరికి చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా శనికేతువుల కలయికే చాలా ప్రాబ్లమేటిక్. అటువంటి కలయికతో వేరే గ్రహం కనుక ఉన్నట్టయితే మరింతగా ఆ తీవ్రత అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ కలయికని కొంతవరకు అర్థం చేసుకుని పితృదోషానికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడము, శనికి కేతువుకి రెమెడీస్ చేసుకోవడం ద్వారా చాలా మటుకు మ్యారిటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి నెగిటివ్ రిజల్ట్స్ తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.